భోగి పండుగ నాడు దేవాలయాల్లో వైభవంగా గోదా కళ్యాణం చేస్తారు. భోగి పండుగ నాడే ఈ కళ్యాణం చేయడానికో కారణముంది. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో వటపత్ర సాయిగా వెలసిన శ్రీకృష్ణుడికి సేవ చేసుకుంటూ ఉండే విష్ణుచిత్తులకు ఓ రోజు ఆలయ పూలతోటలో తులసి మొక్కల పొదల్లో ఓ పసికందు కనిపిస్తుంది. ఆమెకు కోదయిగా నామకరణం చేసి పెంచుకోసాగారు. కోదయి అనే పేరునే మనం తెలుగులో గోదాగా పిలుచుకుంటాం. కృష్ణుడిపై గోదాదేవికి ఉన్న అపారమైన భక్తి కాస్త క్రమంగా ప్రేమగా మారుతుంది. స్వామికి సమర్పించే పూలమాలను ముందుగా తాను వేసుకుని ఆ తర్వాత స్వామికి సమర్పించేది. ధనుర్మాసంలో కృష్ణుడిని కీర్తిస్తూ 30 పాసురాలు పాడి తన ప్రేమను చాటుకుంది. అలా గోదాదేవి ప్రేమకు లొంగిపోయిన కృష్ణుడు విష్ణుచిత్తుల కలలో కనిపించి గోదాదేవిని తీసుకుని శ్రీరంగం రావాలని, అక్కడ ఆమెను వివాహం చేసుకుంటానని చెబుతాడు. శ్రీకృష్ణుడి ఆజ్ఞ ప్రకారం గోదాదేవిని పెళ్లి కూతురుగా ముస్తాబు చేసి విష్ణుచిత్తులు ఆమెను శ్రీరంగం తీసుకువెళ్తారు. గర్భగుడిలోకి ప్రవేశించగానే అందరూ చూస్తుండగానే రంగనాథునితో గోదాదేవి ఐక్యమైపోయింది. ఈ సంఘటన మకర సంక్రమణం జరిగే ముందు రోజైన భోగినాడు జరిగింది. అందుకే ప్రతి ఏటా భోగి రోజున గోదా కళ్యాణం ఓ పండుగగా చేస్తారు. గోదా కళ్యాణం చేసినా చూసినా సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.